ఇదంతా ఎంత వీడియో కావాలి బ్రో? మనం వీడియో తీస్తాడంటే పెద్ద వీడియో. అవుట్ కుక్ చికెన్, తెలంగాణ చికెన్. హౌ టు మేక్ తెలంగాణ చికెన్. ఏంటి ఎక్కడ చేస్తాం? రైస్ పడతాయి. రైస్ అన్నా రైస్ పడుతుంది. యాభై బాగా ఏమేస్తాం? మామూలు ఉంటాయి అందులో ఒకటి. అందులో ఏమన్నా కాయలు పెడుతుంది కడుపులు ఎన్ని పాములు ఉంటాయి. ఈ పాములు ఏం చేస్తాం మనం? ఇదో అరే రాబర్టు, చిన్న చిన్న కడుక్కోవాలి. మరి ఎవరు పెడతారు? మనం వాడుతున్నాం. అన్ని చూడరా, ఎవరు కడుగుతాం? ఎవడొస్తాడు నాకు చూడుకి. పోతాం వద్దు, నువ్వు వెళ్ళకుండా కొడకూడదు. నాకు ఏదనుకోండి పోగా చూస్తానికి ఎందుకు ఎవరు ఆడుతున్నా మిక్సీ ఎన్ని పెట్టాలి? 3.5 పెట్టాలా? పెట్టండి. 140 మీ కూడా 3 చాలా 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 నైట్ అవుతుంది. ఉంటాం. నువ్వు మిగిలిపోతే తింటాను నేను. నువ్వు తింటావు. నేను తింటా. సరే నేను ఎంత తింటానో మిగిలిపోతే నా గురించి నువ్వు ఇంతే తింటావా? అదే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు లెక్క వచ్చేది క్లాస్. ఒకటి 3 6 6 4 నువ్వు మళ్ళీ ఎక్కడిస్తావు? వెళ్ళిపోద్ది. 8 ఒక హాఫ్ అయినా మొత్తం చాలా అయిపోతాయేమో. ఏమవుతుంది? కళ్ళు మనట్లేదా? మరి హెల్మెట్ ఉంది కదా? నేను తింటా ఉంటే నువ్వు కొత్త ఉంటావా? నువ్వు పార్టీ ఉండదు కదా, 20 రూపాయలు డ్రింక్ రా అన్నాను. వెళ్ళిపోడురా, వెళ్ళిపోడురా, 5 నిమిషాలు మా వెళ్ళిపోడురా, తగినట్టు వెళ్ళిపోడురా అక్కడి నుంచి. అక్కడ రాజకుమార్ డ్రింక్ తారా అంటే వెళ్ళిపోడురా, తెచ్చేస్తానే అనుకున్నాను రా. స్టార్ట్ చేయరా అంటే ఎడు తెలియదు సార్. స్టార్ట్ చేయరా కదా. ఇప్పుడు చూడు, చిటికెలో వండేస్తా. చిటికెలో అడగలేదు కదా. నువ్వు కడుక్కో. ఇది కడుగుతావనే పెట్టారు. చికెన్ కడిగి పుదీనాలో వచ్చా. ఏదో ఎన్ని కలిపి అందులో ఏంటంటే మళ్ళీ నువ్వు తీసుకురావాలంటే అక్కడ ఉంటానన్నా అది పెట్టి చెప్తాను. ఆ గంటలు కోల్పోతున్నాం. ఎవరా నువ్వు? మొత్తం ఎంత అవుతుందా వీడియో? కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కోయడానికి ముందు మనుషులు, తర్వాత పుదీనా, ఇది కొత్తిమీర, ఉల్లిపాయలు ఎన్నోకన్ని సరిపోయినన్ని, పచ్చిమిర్చి 5, చికెన్ కేజీ. ఎంతమంది మనం? 5గురు కదా, 5 కేజీ. ఇంకేంటి? ఉప్పు, కారం, మసాలా, అది ఎక్కడ ఉన్నాయి? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ సాంబార్ ఉందంటే సాంబార్ కూడా వేసేద్దాం. సరిపోతుందా? ఆయిల్ సరిపడినంత ఆయిల్ వేసుకుని, సరిపోతే
ఆ ప్యాకెట్లో ఉన్నదంతా పిండి పిండి పిప్పి చేసి కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని, ఇది తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ. కొంచెం స్పైసీ తక్కువ చేయ, మళ్ళీ నేను తినలేను స్పైసీ అయితే. మధ్యలో ఫోన్ ఆడుతూ ఉండాలి, అప్పుడే కర్రీ బాగా టేస్ట్గా వస్తుంది. పౌడర్ చేయాలి అవి, అక్కర్లేదా? కొంచెం దాల్చిన చెక్క, మూడు యాలకులు, 2 లవంగాలు, కొంచెం సాజీర, పసుపు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్, గిన్నె కొంచెం చిన్నదైనా మా తిప్పలు మీద పడుతున్నాం. సాల్ట్ సాల్ట్ లాస్ట్ లో వేసుకున్నాను. వేసుకుంటే తొందర మగ్గుతుంది కర్రీ. మగ్గుతుంది, మరి ఎక్కువైతే తీయలేం కదా. అస్సలు వేసిన తర్వాత ఎక్కువ తక్కువ ఏం ఉండదు. You don't worry. అంటే యాక్చువల్గా నేను సాల్ట్ తక్కువ తింటాను అనమాట. నేను కూడా ఈ నెల ఈ బ్యాచిలర్ రూమ్లో ఉండేవాళ్ళు ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టారో అన్ని లెక్కలు రాసుకుంటున్నట్టుంది కదా. కాదు కాదు, ఆ మధ్యలో బనీను డ్రైవర్తో కూర్చున్నారు చూసారా పెద్ద మనిషి, ఆయన గారి పెళ్ళి ఎప్పుడంటే ఈ జనవరి 26వ తారీఖు. ఎక్కడంటే మన రావులపాలెం దగ్గర ఈతకోట ఉంది కదా అక్కడ. ఇప్పుడు ఆయన ఎవరెవరిని పిలవాలో మొత్తం లిస్ట్ రాస్తున్నాడు. తగినంత కారపొడి, నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ వండుతాను. మటన్ తలకాయ ఎప్పుడు వండలేదు. కొంచెం చికెన్ మసాలా, కొంచెం పుదీనా ఫ్లేవర్ కోసం, లాస్ట్లో కొత్తిమీర. చికెన్ ఎప్పుడు అట్లా కడిగి లాస్ట్ మొత్తం వంపొద్దు వాటర్. 2 సార్లు నీట్గా కడుగుతామా, కడిగిన తర్వాత లాస్ట్ లో కొంచెం 4 సార్లు కడిగారు. మంచిదే. చికెన్ లేదు ఇందులో కాజు ఉంటే బ్రో కర్రీ వేరే లెక్క వచ్చింది. గ్రేవీ ఇట్లా రావాలి, ఇంకా చిక్కగా రావాలి. అన్నం అయిందా బ్రో? అన్నం అయిపోయింది. చూసావా అందులో గడ్డ రావాలి రావాలి కుర్రలు. వీరు బ్యాచిలర్స్ రూమ్ లో ఖచ్చితంగా మిగిలిపోద్ది. ఆఫ్టర్నూన్ తెచ్చుకున్న కర్రీ ఈవినింగ్ కి ఉంచుకుందాం అన్న కర్రీ ఖచ్చితంగా ఈవినింగ్ మిగిలిపోద్ది. ఎప్పుడైతే ఉంచుదామని అనుకుంటావో అప్పుడు అర్థం లేదు. నార్మల్గా ఓన్లీ కర్రీ టేస్ట్ చేస్తే అన్నీ సరిపోయినాయి. రైస్లో కలుపుకుంటే మాత్రం సాల్ట్ సరిపోలేదు, కారం సరిపోలేదు. ఏంటి కర్రీ ఎలా ఉంది, ఉప్పు లేదు కారం లేదు అని అందరూ చెఫ్ని అడుగుతుంటే, ఇదిగో మనోడు వాళ్ళే స్పైసీ వద్దు సాల్ట్ కూడా తక్కువే అన్నాడు, అందుకే కర్రీ ఎలా వచ్చిందని చెప్తున్నారు. తినేసిన తర్వాత కాసేపు వాకింగ్ చేయడానికి బయటకు వచ్చేసాం. ఇంకా వెళ్ళిపోయే వాళ్ళని చూసుకుంటూ చక్కగా 4 రౌండ్లు వేసేసి మళ్ళీ రూమ్కి వచ్చాం అనమాట. సో ఇంతటితో వీడియో అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకప్పటి వరకు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కొన్ని వీడియోలు చేశాను, ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి వాటిని కూడా చూసేసి ఒక లైక్ చేసేసి రండి.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.